వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీమిండియా క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కప్ ముందు స్వామివారి సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం రాబోయే T20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టీం ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా 2 సంవత్సరాల తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అభిమానుల ఆశలను నిలబెట్టేలా జట్టు శ్రమిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉండే. ఇక్కడ న్యూజిలాండ్ సిరీస్ నేను అయిపోయి నిన్ననే వచ్చాను. అదృష్టాన్ని ఈరోజు నాకు దర్శనం కుదిరింది. సో వరల్డ్ కప్ ముందు దర్శనం చేసుకోవాలనుకున్నాను. అదృష్టం మంచిగా అయింది దర్శనం కూడా. సో చాలా మంచిగా అయింది. ఇప్పుడు మీరు చూసారు కదా, న్యూజిలాండ్ సిరీస్ మన T20 సిరీస్ చాలా మంచిగా అయింది. మాకు కావాల్సిన బాక్సెస్ అన్ని టిక్ అయిపోయినాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని పరంగా మాకు మంచి సిరీస్ అయింది అది. సో నా ఉద్దేశంలో వరల్డ్ కప్ లో మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్, మంచి ప్రిపరేషన్, టీం కూడా చూస్తే అన్ని తీర్లో మనం బాక్సెస్ టిక్ చేసినట్టు మంచి స్ట్రాంగ్ గా ఉన్నది. సో హోప్ఫుల్లీ మన మన తరఫున మళ్ళీ ఒక కప్ అయితే అది ఇషాన్ కిషన్ చాలా మంచి స్టోరీ. ఎందుకంటే మధ్యలో కొన్ని 2 years ఆయన బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి వెంటనే ఆయన సత్తా ఏంటిదో చాటుకున్నాడు. దానివల్ల తెలుస్తుంది ఏంటంటే టీంలో హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా మంచిది. దానివల్ల ఏంటంటే కెప్టెన్కైనా కోచ్కైనా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. సో ప్రస్తుతం చూస్తే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ పైనుంచి చూసి బ్యాటింగ్ పరంగా చూసినా కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ కూడా మంచి ఫామ్ ఉంది. టుగెదర్గా T20 జనరల్గా ఎట్లా అంటే కొంచెం మన లక్ ఉన్నా కానీ ఓవరాల్గా మన ప్రిపరేషన్ అయినా టీం అయినా చాలా స్ట్రాంగ్ ఉంది.